నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని, అదేవిధంగా మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వైఎస్ఆర్సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ బరిలోకి నిలిపింది. జూన్ 23వ తేదీ 2022న పోలింగ్ జరుపగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 20 రౌండ్ల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో విక్రమ్ రెడ్డి 82,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తెలిపారు. మేకపాటి విక్రమ్ రెడ్డి విజయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల తీర్పుతో సీఎం జగన్ కు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గదని మరోసారి నిరూపితమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మునుపెన్నడూ లేని విధంగా అమలవుతున్నాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. దూరు విష్ణువర్ధన్ రెడ్డి, చుంచులూరు పంచాయతీ సచివాలయం కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈ మే 13న జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి 86% మా గ్రామంలో పోలింగ్ జరగడం జరిగింది. తర్వాత విక్రమ్ రెడ్డి గారు 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలుపొందుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గర 125 నుంచి 130 సీట్లతో గెలవటం తథ్యం. పేరు ముప్పాల రాజా, మరిపాడు మండలం, చుంచులూరు పంచాయతీ, రాజుపాలెం గ్రామం వాటర్స్ని వైఎస్ఆర్సీపీ గృహ సాధిని. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ విక్రమ్ రెడ్డి గారు కానీ ఇద్దరు సంక్షేమ పథకాలు, ఒకటి అమ్మఒడి, ఒకటి 45 సంవత్సరాలకు 18,000 రూపాయలు, 18,500 రూపాయల డబ్బులు, పిల్లలకి కాలేజీ పిల్లకాయలకు 10,000 రూపాయలు, హాస్టల్ ఫీజు 10,000 రూపాయలు, రైతు 13,000 రూపాయలు ఇవన్నీ వేస్తున్నాడు. అందరికీ సహకరిస్తూ ఉండు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈరోజు మేము చదివించే పరిస్థితుల్లో లేము. మేము కూలిపాటు చేసుకునే వాళ్ళము. ఆ 10,000, 20,000 వేసిన వల్ల ఇంట్లో ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు బతుకుతున్నాము. ఈరోజు అందువల్ల ఆ ప్రేమ వల్ల మేము గృహసాధులమై రాజుపాలెం గ్రామంలో మేకపాటి విక్రమ్ రెడ్డి గారి గెలుపు కోసం విపరీతంగా కృషి చేస్తున్నాం. ఆయన ప్రత్యర్థి ఆనం రామనారాయణ కంటే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు 15,000 నుంచి 20,000 గెలుస్తాడని నమ్మకంతో మేమందరం ఉన్నాం. మా ఊరిలో 410 ఓట్లు పోలైనవి. మా విక్రమ్ రెడ్డి గారికి 310 ఓట్లు ఖచ్చితంగా పడతాయని మా నమ్మకం. మా ఆడవాళ్ళు ఎక్కువగా పోలింగ్ కూడా చేశారు. ఇక్కడ మగవాళ్ళ కంటే 60 ఓట్లు ఎక్కువ పోలింగ్ చేశారు. ప్రతి ఆడమనిషి దగ్గర అవ్వ తాత దగ్గరికి పోయినా కానీ మేము జగనన్నకి వేసామయ్యా అంటున్నారు. సంతోషంగా ఉన్నాం మేము. ఖచ్చితంగా మా రెడ్డి గారు మాకు ఖచ్చితంగా గెలుస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.